పీపుల్స్ పల్స్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఫార్మేటివ్ పరీక్షల ఆధారంగా 10 ఫలితాలు. టోక్యో ఒలింపిక్స్ లో చరిత్ర సృష్టించిన భారతీయ మహిళా జట్టు ఆస్ట్రేలియాపై గెలిచి సెమీస్ లో అడుగు. ముస్లింలలో 6.96% గ్రాడ్యుయేట్లు. కృష్ణా జలాలపై మధ్యవర్తిత్వానికి సహకరిస్తా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ. భారత్ బంగ్లా సరిహద్దుల్లో చారిత్రాత్మక ఘట్టం. 56 ఏళ్ల క్రితం నిలిచిపోయిన హల్దీబారీ చిల్హతి మార్గం తిరిగి ప్రారంభం. క్యాట్ రిజిస్ట్రేషన్ ఆగస్టు 4వ తేదీ నుంచి ప్రారంభం. నవంబర్లో పరీక్ష. 10వ తరగతి 2021 విద్యా సంవత్సరం విద్యార్థుల మార్కుల అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొలిక్కి తీసుకొచ్చింది. 10వ తరగతి మార్కులపై స్పష్టత ఇస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్ సోమవారం ఉత్తర్వులు విడుదల చేశారు. ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా 70% వెయిటేజీ ఇవ్వనుంది. సమగ్ర మూల్యాంకనం విధానం ఆధారంగా 30% మార్కులు ఉంటాయని తెలిపింది. మొత్తం 100 మార్కుల ఆధారంగా గ్రేడులు అందరూ ఉత్తీర్ణులవుతారని, చివరి గ్రేడులు కూడా ఉంటాయని పేర్కొంది. ఫార్మేటివ్ రాయని విద్యార్థులకు, రాసిన ఆన్లైన్లో నమోదు చేయని విద్యార్థులకు చివరి గ్రేడ్ ఇచ్చి ఉత్తీర్ణులు చేయనుంది. 2020 విద్యా సంవత్సరం 10వ తరగతి విద్యార్థులకు గ్రేడులు ఇవ్వనుంది. గత ఏడాది సమ్మేటివ్ 1లో వచ్చిన మార్కుల ఆధారంగా 50%, 3 FAల్లో మొత్తం వచ్చిన మార్కుల ఆధారంగా 50% వెయిటేజ్ ఇవ్వనుంది. 2017, 2018, 2019 పరీక్షల్లో కొన్ని సబ్జెక్టులో ఉత్తీర్ణులు కాని విద్యార్థులకు ఆయా సబ్జెక్టుల్లో వచ్చిన అంతర్గత మార్కులను బట్టి గ్రేడులు ఉంటాయని తెలిపింది. టోక్యో ఒలింపిక్స్లో నిన్న మెన్స్ హాకీ జట్టు చరిత్ర సృష్టించగా నేడు భారత మహిళా జట్టు వంతు వచ్చింది. ఆస్ట్రేలియా జట్టుపై 1.0 తేడాతో గెలిచి భారత జట్టు సగర్వంగా సెమీస్లో అడుగుపెట్టింది. పతకం సాధించాలనే పట్టుదలతో క్వార్టర్ ఫైనల్లో 3 సార్లు ఒలింపిక్స్ విజేతలైన ఆస్ట్రేలియా జట్టుపై మన అమ్మాయిలు పూర్తి ఆధిపత్యాన్ని సాగించారు. భారత్ నుంచి గుర్జీత్ కౌర్ గోల్ చేసి భారత్కు తొలి పాయింట్ అందించింది. ఒలింపిక్స్లో విమెన్ హాకీని ప్రవేశపెట్టిన 36 ఏళ్ల తర్వాత తొలిసారిగా 2016లో రియో ఒలింపిక్స్లో భారత మహిళా జట్టు పాల్గొంది. అయితే అప్పుడు గ్రూప్ స్టేజ్లో ఎలిమినేట్ అయ్యింది. అయితే ఈసారి టోక్యో ఒలింపిక్స్లో మాత్రం మన అమ్మాయిలు తడబడుతూ మొదలుపెట్టిన జర్నీని విజయం దిశగా తీసుకుని వెళ్లారు, చరిత్ర సృష్టించారు. ముస్లింలలో గ్రాడ్యుయేషన్, ఉన్నత చదువులు అభ్యసించే వారి సంఖ్య 6.96% మాత్రమేనని కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ వెల్లడించారు. ముస్లిం జనాభాలో 68.5% అక్షరాస్యత ఉందని విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. మైనారిటీలకు 3 ఉపకార వేతన పథకాలకు బడ్జెట్ కేటాయింపులను 287 కోట్లకు పెంచినందువల్ల హజ్ యాత్రకు సబ్సిడీని పూర్తిగా రద్దు చేసినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా మెజారిటీ వర్గాల ప్రాబల్యం గణనీయంగా ఉన్న భారత్లో మైనార్టీలను బలహీన వర్గాలుగా పరిగణించాలని మైనార్టీల జాతీయ కమిషన్ సుప్రీంకోర్టును కోరింది. ఒక వ్యాజ్యం విచారణ సందర్భంగా కమిషన్ ఈ మేరకు 40 పేజీల అఫిడవిట్ను దాఖలు చేసింది. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదంపై మధ్యవర్తిత్వానికి సహకరిస్తానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ తెలిపారు. 2 రాష్ట్రాల మధ్య నెలకొన్న ఈ వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. 2015 నాటి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కృష్ణా జలాలను విద్యుత్ అవసరాలకు తెలంగాణ వాడుకుంటుందని 2021 జూన్ 28న తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో అన్యాయమంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సోమవారం జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ సూర్యకాంత్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. వాదనల ప్రారంభ సమయంలో జస్టిస్ ఎన్వి రమణ ఏపీ ప్రభుత్వ సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవేను ఉద్దేశించి, నేను 2 రాష్ట్రాలకు చెందినవాడిని. ఈ అంశంపై గతంలో వాదనలకు హాజరయ్యా.
పిటిషన్లో న్యాయపరమైన అంశాలపై విచారించాలని భావించడం లేదు. ఈ కేసులో మూడో వ్యక్తి జోక్యం అనవసరం. మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకుంటామంటే ధర్మాసనం సహకరిస్తుంది. ఒకవేళ న్యాయపరంగా కేంద్రం జోక్యం కావాలని భావిస్తే కేసును మరో ధర్మాసనానికి బదిలీ చేస్తామని తెలిపారు. ఇరు రాష్ట్రాల న్యాయవాదులు ప్రభుత్వాలను సంప్రదించి నిర్ణయానికి రావాలని పేర్కొన్న ధర్మాసనం విచారణను బుధవారానికి వాయిదా వేసింది. చారిత్రాత్మక పరిణామం చోటు చేసుకుంది. 1975లో భారత్ బంగ్లా మధ్య నడిచిన ట్రైన్ సర్వీస్ 56 ఏళ్ల తర్వాత మళ్లీ నడిచింది. పునరుద్ధరించబడిన హల్దీబారీ చిలహతి మార్గం మీదుగా మొదటి గూడ్స్ రైల్ అలిపుర్దార్ డివిజన్లోని డామ్డిమ్ స్టేషన్ నుంచి బంగ్లాదేశ్కు వెళ్ళింది. ఈ ట్రైన్ డామ్డిమ్ స్టేషన్ నుంచి జూలై 31వ తేదీన అంటే శనివారం రాత్రి బయలుదేరగా ఆగస్టు 1వ తేదీన బంగ్లాదేశ్కు చేరుకుంది. హల్దీబారీ చిలహతి మార్గం అస్సాం, పశ్చిమ బెంగాల్, నేపాల్, భూటాన్ నుండి బంగ్లాదేశ్కు వస్తువుల రవాణా చేస్తుంది. ఈ ప్రయాణానికి చాలా తక్కువ సమయం పడుతుంది. దక్షిణాసియా దేశాల మధ్య ఆర్థిక కార్యకలాపాలు కొనసాగించేందుకు కూడా ఈ లింక్ ఉపయోగపడుతుంది. 1965 యుద్ధం తర్వాత భారతదేశం అప్పటి తూర్పు పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య ఉన్న అన్ని రైల్వే ప్రయాణాలను రద్దు చేశారు. హల్దీబారీ చిలహతి రైలు లింక్ గత సంవత్సరం డిసెంబర్ 17వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మధ్య జరిగిన వర్చువల్ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో ప్రారంభించబడింది. కామన్ అడ్మిషన్ టెస్ట్ క్యాట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ దేశంలోని టాప్ బిజినెస్ స్కూల్స్లో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్ష. ఈ సంవత్సరం పరీక్షను నవంబర్ 28 ఆదివారం రోజున 3 సెషన్లలో నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. ఈ ఏడాది ఐఐఎం అహ్మదాబాద్ క్యాట్ 2021 పరీక్షను నిర్వహిస్తోంది. పరీక్షకు సంబంధించిన ప్రతి సమాచారం iimcat.ac.in అధికారిక వెబ్సైట్లో విడుదల చేశారు. క్యాట్ 2021 రిజిస్ట్రేషన్ కోసం ఆగస్టు 4 నుంచి నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుంది. కనీసం 50% మార్కులు లేదా సమానమైన CGPAతో బ్యాచిలర్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు క్యాట్ 2021 కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ విద్యార్థులు అర్హత పరీక్షలో కనీసం 45% మార్కులు సాధించాలి. క్యాట్ 2021 దరఖాస్తు రుసుము ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ₹1100, ఇతర అభ్యర్థులకు 2200గా నిర్ణయించారు. పరీక్షను 158 నగరాల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షగా నిర్వహిస్తారు. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.